మిత్రులారా, కుల్లం ఒక విషయం చెప్తాను మీకు. దిగంబర్ కాంబ్లే గారు గట్టిగా మాట్లాడుతుండ్రు, రవాణా గట్టిగా మాట్లాడుతుండ్రు, ఏబిఎం గట్టిగా మాట్లాడుతుండ్రు, మరి ఆయన గట్టిగా మాట్లాడుతుండ్రు, రెంజలరాజు గట్టిగా మాట్లాడుతుండ్రు. వారు వీరి వెనకాల ఎవరున్నారు అని అనుకుంటున్నారు కదా. వివేకానంద్ కూడా మేము గుంజుకొచ్చినాం, వివేకానంద మమ్మల్ని గుంజుకపోలేదు. నాగరాజు సారు వివేకానందతో పాటు ఇగో బాపు రాజు వస్తాద్ గారు ఉన్నారు. ఈయననే మా పెద్ద దిక్కు, మమ్మల్ని గట్టిగా ముంగటుండి ప్రోత్సహిస్తున్న వ్యక్తి ఈయననే. మరి ఆయన మాట్లాడుతున్నారు. అందరికీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ యావత్ భారతదేశం కూడా జైబీములు తెలుపుతున్నాను. మతము 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 అంటారు, కానీ మతాన్ని అభిమానించే మనిషే ఆ అభిమాని అంటారు. అదేవిధంగా నేను ఈరోజు నా సాటి సోదరులు, నా అన్న తమ్ములు, నా పిల్లలు చాలా మంచిగా ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే మాలల మీద భేదాభిప్రాయం బట్టి లేనిపోని అపంతాలతో మాట్లాడుతున్నారో వాళ్ళు క్లుప్తంగా మీకు తెలియజేశారు. మాలలు డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ ఆచరణలో నడిచేవారం మేము. మా కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, కానీ అందులో అందరికన్నా ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఈ రెండు అక్షరాలు ప్రేమతో ప్రతి మనిషిని గెలిచే మాలలో ఆత్మాభిమానం ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మాభిమానానికి ఆలోచించి మనిషి తీసుకుపడతాడో అప్పుడు సింహాలు లేస్తాయి. ఆ సింహ గర్జన ఏందో ఆ సింహాల రూపంలో మీకు సరి అయిన నచ్చ చెప్పే విధానము సమయం కూడా వస్తుందని చెప్తూ, ఇప్పటి వరకు అందరి పేర్లు ఎవరెవరైతే ఏ విధంగా మా మాల కులానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ఉన్న అభిమానులకు అందరికీ మీకు తెలియజేయడం ఏమనగా, మరి వేరే తీరుగా ఎప్పుడు కూడా మీకు దాంట్లో అన్ని రకాలమైన తెలివి ఉంటే మాట్లాడండి. తెలివిని మర్చుకొని అనవసరంగా వచ్చి ఏదో నేను మాట్లాడితే గొప్పతనం కదా అనుకుంటాం, కానీ ఆ గొప్పతనం వేరే తీరుగా మారిందనుకో ఉన్న రెస్పెక్ట్ కూడా పాడు చేసుకుంటారని చెప్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున చెప్పినోళ్లకు చెప్పనోళ్లకు మా మీద అన్నోళ్ళకు కూడా ఈరోజు కూడా చూడండి మా మీడియా తరఫున నేను మీ అందరూ కూడా మా మనస్ఫూర్తిగా జైభీములు తెలుపుతూ, ముందు జాతిని మాట్లాడక ముందు ఆలోచించి మాట్లాడవలసిందిగా చెప్తూ, అగర ఆలోచన ఇట్లా లేకుంటే రాబోయే కాలంలో మీరే చాలా బాధపడతారంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా పెద్దలకు అందరికీ పేరు పేరున, మరియు మా చీఫ్ మినిస్టర్ గారికి, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, ఆయనకు తెలుసు ఏం చేయాలో ఏం చేయొద్దో. తప్పనిసరిగా ప్రతి ఒక్క ఇష్యూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఫార్వర్డ్ క్లాస్కు నేను ఏ విధంగా చేయాలో ఆయనకు ప్రతి ఒక్క విశేషం తెలుసు. ఈ విషయాన్ని మీతో మంచితనంతో మా అందరి మనవి ఆలోచించి చేసి తీసుకునే నిర్ణయానికి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోగలరని ఈ సభాముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై హింద్.